హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మనం రొయ్యి పొట్టు కారం చేసుకుందామండి. మీకు మంచిగా పొడి పొడిలాడుతూ రావాలి అంటే కనుక మీరు కడగకుండా శుభ్రంగా మనం చాటలో వేసి చెరిగేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని చేసుకోండి. కొంచెం ముద్ద ముద్దగా రావాలి అంటే కనుక నేను చెప్పినట్లు ఈ ప్రాసెస్లో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనేం చేశానంటే మొదటగా ఈ రొయ్యి పొట్టు ఉంటుంది కదండి, దీనిని ఒక స్ట్రైనర్లో వేసి బాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా చేయండి. రొయ్యి పొట్టులో ఉన్నటువంటి ఇసుక, దుమ్ము లాంటివి శుభ్రంగా కిందకు వెళ్ళిపోతాయి. ఇలా మీకు కారానికి ఎంత రొయ్యి పొట్టు కావాలంటే అంత రొయ్యి పొట్టు తీసుకొని దాన్ని చక్కగా స్ట్రైనర్లో వేసేసి ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే ఇది చూసారు కదా, వీడియోలో చూస్తున్నారు కదండి, ఇలాంటి సన్నటి దుమ్మంతా ఆ ఈకలకు ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇంకా ఏమైనా ఉంటే కనుక ఇట్లా వాటర్లో వేసేయండి. శుభ్రంగా వాటర్లో వేసేసి మొత్తం రొయ్యి పొట్టంతా వాటర్లో వేసేసి బాగా శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా వేసేసుకుని కడిగేసేయాలండి. ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల నిల్వ ఉండదు, పాడైపోతుంది అనుకుంటే మీకు ఎక్కువ రోజులు ఉండకుండా ఒక 3 days వరకు అయితే కనుక ఇలా ఉంటుందండి. మీకు ఎక్కువ రోజులు కావాలి అంటే కనుక ఇలా కడగకుండా, ఒకవేళ కడిగినా కూడా మళ్ళీ ఎండబెట్టాలండి. మంచిగా పొడి పొడిలాడేలాగా ఎండబెట్టుకుని, మీకు ఎండ ఫెసిలిటీ ఉంటే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఎండ సరిగా రాదు కదా, ఇలా అపార్ట్మెంట్స్లో లేకుండా బయట చక్కగా మంచిగా ఎండ వచ్చే చోట అయితే కనుక ఇలా శుభ్రంగా కడిగేసి వడబుట్టలు వేసి వాటర్ అంతా కూడా వడిలిపోయిన తర్వాత మంచిగా వీటిని ఎండబెట్టుకోండి. ఒక క్లాత్ వేసేసి మళ్ళీ దుమ్ము పడకుండా మంచిగా ఒక స్టూల్ మీద కానీ ఏదైనా ఒక టేబుల్ మీద కానీ క్లాత్ వేసేసి శుభ్రంగా ఎండబెట్టేసేసుకొని కారపొడి చేసుకోండి. మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు, నెల రోజులైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా పాడవకుండా ఉంటుందండి. చాలా శుభ్రంగా వచ్చేస్తుంది. ఎండ లేని చోట్లయితే కనుక నేను చెప్పినట్లు చేయండి. ఇలా అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు, మనకి ఎండ కరెక్ట్గా రాదు కదా, ఎండ రాని వాళ్ళు ఇలా ఒక 3 days వరకు అయితే ఉంటుందండి. ఇంకా ఎక్కువ రోజులు కావాలంటే కడగకుండా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా స్ట్రైనర్లో వేసేసి జల్లించేసుకుంటే సన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కారం చేసుకోండి. నేనేం చేశానంటే ఇట్లా వాటర్లో వేసేసి శుభ్రంగా ఇలా మనం ఒక ఇలాంటి గరిటె ఉంటుంది కదండి, ఇందులో తీసేసుకుని వాటర్ అంతా కూడా వడిలిపోయేలాగా గట్టిగా పిండుకోవాలి. ఇలా పిండేసేసుకుంటే ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా వెళ్ళిపోతుంది. వాటర్లో వేసినప్పుడు శుభ్రంగా మనం ఇలా గిలకొట్టినట్లు కడిగేసుకున్నప్పుడు సన్న ఇసుకంతా వచ్చేస్తుందండి. చూసారు కదా వీడియోలో, చాలా సన్నటి దుమ్మండి. ఇది ఉంటే కారం కరకరలాడుతూ ఉంటుంది, ఇసుక ఇసుక తగులుతూ ఉంటుంది. ఇదంతా పోవాలి. రొయ్యి పొట్టు కారం తినడానికి టేస్ట్గా ఉంటుంది కానండి, ప్రాసెస్ మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. ఇలా సన్నటి పొట్టంతా పోవాలి, ఆ ఇసుకంతా పోవాలి. ఇలా మొత్తం పిండేసేసుకుని ఇట్లా చిల్లులు గిన్నెలో వేసేసుకోండి. ఇలా వడబుట్టలో వేసేసుకుని నీళ్ళంతా వడిలిపోవాలి. నీళ్ళంతా పోయిన తర్వాత వీటిని కొంచెంసేపు ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకుని కొంచెం తడి పొడిగా ఉన్నా పర్వాలేదండి, బాగా ఎండలో ఎండినట్లు ఏమైపోవాల్సిన అవసరం లేదు. ఇలా తడి పొడిగా ఉన్నప్పుడే మనం కళాయిలో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టకూడదు, హైలో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టడం వల్ల ఇందులో ఉన్నంత వాటర్ అంతా వచ్చేస్తుందండి, ముద్ద ముద్దగా అయిపోతాయి. అట్లా చేయకుండా చక్కగా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. హడావుడి చేయొద్దండి. మనకి కారం చాలా అంటే రొయ్యి పొట్టు కారం ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారండి. నాన్ వెజ్ ఇష్టపడేవాళ్ళు, అందులోనూ ఇలా ఎండు చేపలు, ఎండు రొయ్యలు తినేవాళ్ళు రొయ్యి పొట్టు కారం చాలా ఇష్టపడతారు. ఎండుమిరపకాయలు వేసి చేసుకుంటే ఎక్కువ కాలం నిలువ ఉంటుంది, నెల రోజులైనా నిలువ ఉంటుందండి. పచ్చిమిరపకాయల కారం అయితే అప్పుడప్పుడు తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. దానికన్నా
ఎండుమిరపకాయల్లో చేసుకున్న కారం కన్నా కూడా పచ్చిమిరపకాయలతో చేసుకున్న కారం చాలా టేస్ట్గా ఉంటుందండి. కాకపోతే ఎండుమిరపకాయలతో చేసుకున్న కారం పచ్చిమిరపకాయలతో చేసుకున్న కారం కంటే ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. మనకి అప్పుడప్పుడు చేసుకొని తినాలన్నా కాకుండా ఒక 3 డేస్ లోపు తినేయాలి అనుకున్నా కూడా పచ్చిమిరపకాయల కారం చేసుకోండి. ఆ తర్వాత కూడా నిల్వ ఉంటుంది, కానీ ఇక దాని టేస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. మనం ఫస్ట్ డే, సెకండ్ డే ఉన్నంత టేస్ట్ ఇక తర్వాత ఉండదు. కాబట్టి కొద్దిగా ఒక 2-3 డేస్లో తినే పని అయితే పచ్చిమిరపకాయలు వేసి చేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే నిజంగా అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఏం చేయాలి అంటే పచ్చిమిరపకాయల కారం చేసుకునేటప్పుడు కొంచెం మంటగా చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయలతో చేసుకున్న కారం మీరు మంట తక్కువ చేసుకున్నారంటే కనుక కారం చప్పబడిపోతుంది. ఉప్పు, కారం ఎక్కువ వేసుకోవాలండి. నార్మల్గా మీరు తినేదానికన్నా కూడా కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకోవాలి. అంటే కారం తింటే నాలుక సుర్రమనేలాగా అట్లా కొంచెం కారం వేసి చేసుకుంటే మీకు 2 డేస్ తర్వాత అది కొంచెం చప్పబడిపోతుంది. తర్వాత మీరు తినే పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది దానికి. కాబట్టి కారం పొడి చేసుకునేటప్పుడు కొంచెం కారంగా చేసుకోండి. అప్పుడు పాడవదు, అలాగే టేస్ట్ మారదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత దీనిని ముందు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఇప్పుడు మీరు కారం చేసుకోవడానికి రెడీ అయిపోయేంతగా వీటిని ఫ్రై చేయట్లేదు, ఒకసారి మాత్రమే ఇట్లా ఫ్రై చేయాలి. అంటే ఈ రొయ్యలు మనం వాష్ చేసుకున్నాం కదా, ఇందులో ఉన్నటువంటి తేమంతా, వాటర్ కానీ కొంచెం ఆ తడి అంతా కూడా పోయే వరకు జస్ట్ రొయ్యలు మామూలు రొయ్య పట్టులాగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇది కారం చేయడానికి సిద్ధంగా లేదు. ఇట్లా కొంచెం ఆ తడంతా పోయే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది ఆరాలి, బాగా ఆరిపోవాలండి, బాగా చల్లగా అయిపోవాలి. ఇప్పుడు మీరు కారానికి సరిపడినంత గ్రీన్ చిల్లీ తీసుకోండి. శుభ్రంగా కడిగేసేసుకొని అస్సలు వాటర్ కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ అసలు ఏమీ యాడ్ చేయొద్దండి. అసలు ఏమీ యాడ్ చేసుకోకుండానే ఉత్తగానే ఇందులో మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిపోతాయండి. పైన కొంచెం మనం పచ్చిమిరపకాయలు కాల్చుకుంటే ఎలాగైతే పైన కొంచెం మసిమసిగా అవుతాయో అలాగా మాడిపోవాలంటే బాగా మాడకూడదండి, మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఏమీ యాడ్ చేయకుండా ఫ్రై చేసుకోండి. ఈ కారంలోకి ఇలా చేసుకుంటేనే ఆ కారం చాలా టేస్ట్గా ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఎప్పుడు రొయ్య పొట్టు కారం చేసుకున్నా కూడా ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు చేసి కారం చేసుకుంటాను, చాలా బాగుంటుంది. ఇలా పచ్చిమిరపకాయలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనకి రొయ్య పొట్టు చల్లగా అయిపోయిందండి, ఆరబెట్టేసేసుకున్నాను. ఇలా చూసారు కదా, వేడిగా అయితే లేదండి, తడిగా లేదు, చక్కగా ఆరిపోయింది. ఇలా ఉన్న రొయ్య పొట్టుని ఇప్పుడు మరలా కళాయిలో వేసేసి ఇప్పుడు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హైలో కానీ మీడియంలో కానీ పెట్టొద్దు, సిమ్లో పెట్టేసేసుకొని చాలా స్లోగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే వాటి లోపల ఇంకా ఏమైనా తేమున్నా అంతా పోయి మంచిగా కరకరలాడేలాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం టైం పడుతుంది. మనం ఓపికగా బాగా మంట తక్కువ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకొని మంచి స్మెల్ వచ్చేస్తుందండి బయటికి. రొయ్య పొట్టు బాగా ఫ్రై అయిపోతే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కలర్ ఉండదండి, ఇప్పుడు వైట్గా కనిపిస్తున్నాయి కదా మనకి, బ్రౌన్ కలర్లోకి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. కాబట్టి మనం సిమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ, మాడిపోకూడదండి, కలుపుకుంటూ కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. ఇది చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి, చల్లారిపోవాలి. ఇలా అవ్వాలండి రొయ్య పొట్టు. ఇలా అయితేనే మనకి పాడవకుండా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్లో చేసుకోండి. ఒకసారి వాష్ చేసుకుని ఆరబెట్టుకొని మరలా కనుక ప్రాసెస్ చేసుకుంటే రొయ్య పొట్టులో అస్సలు ఇసుక తగలదు, అలాగే పాడవదు, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్లో వేసేసి టేస్ట్కి సరిపడినంత సాల్టు, అలాగే కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకోండి.
ఆ చింతపండు కూడా వేసేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు మొత్తం కూడా గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం వేయించుకున్నటువంటి రొయ్య పొట్టును కూడా వేసేసుకోవాలండి. అమ్మమ్మ వాళ్ళు రోట్లో చేసేవాళ్ళు. నేను కూడా అప్పుడప్పుడు రోట్లో చేస్తాను. మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా రోట్లో చేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మిక్సీలో కూడా ఏం టేస్ట్ మారదు. చాలా బావుంటుంది. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే చిన్నుల్లిపాయలు వేసుకోవాలండి. మీరు ఈ కారంలో వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకుంటే కారం అంత టేస్ట్‌గా ఉంటుంది. వెల్లుల్లిపాయ అలాగే పచ్చి జీలకర్ర కూడా వేయాలండి. జీలకర్ర వేయించకూడదు. ఇలా ఒక స్పూన్ పచ్చి జీలకర్ర కూడా వేసేసి మరలా వెల్లుల్లిపాయలన్నీ కూడా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి. గ్రైండ్ అయిపోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలాగా మొత్తం గ్రైండ్ అయిపోతుందండి. మనం కొంచెం చింతపండు అలాగే పచ్చిమిరపకాయలు అలా వేసుకున్నాం కాబట్టి మనకి ముద్ద ముద్దగా వస్తుందండి. నిజంగా చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనకు పొడి పొడిలాడే కారం కన్నా కూడా ఇలా ముద్దగా ఉన్న కారం చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇలా చక్కగా మిక్సీ జార్‌లో నుంచి బయటకు తీసేసి బాగా పెద్దగా ఉన్నటువంటి ముద్దలన్నిటినీ కూడా కలుపుకోండి. ఇలా కలుపుకొని బాగా చల్లారిపోనివ్వండి. మిక్సీ జార్‌లో ఉంది కదా! అది బాగా చల్లారిపోయిన తరువాత అప్పుడు గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. నిజంగా అండి వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. తప్పకుండా ఈ ప్రాసెస్‌లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి రొయ్యపొట్టు కారం రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.